మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు. బుధవారం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి లింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల సంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన తెలంగాణ రాష్ట్రం. కానీ ఇప్పటిదాకా ఎవడు వచ్చింది లేదు, కాంగ్రెస్ లా ఒకరు మాట్లాడింది లేదు, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక నీళ్ళు ఇచ్చింది లేదు, ఒక కరెంట్ సరిగ్గా ఇచ్చింది లేదు. చెప్పిన మాటలు వాళ్ళు ఏదైతే పత్రాలు రాసి అగ్రిమెంట్ రాసి ఎలక్షన్ల ముందు గుళ్ళల్లో ప్రమాణం చేసి చెప్పిన మాటలకు కూడా మాట విలువ లేదు. అన్ని అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలంతా కూడా 2 సంవత్సరాల సంది కూడా గందరగోళంగా ఉన్నారు, అతలం కుతలం అయిపోయింది. వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, నీళ్లు సరిగ్గా వస్తలేవు, కరెంట్ సరిగ్గా వస్తలేదు, ఎవరికి ఆర్థికంగా అందరికి కూడా ఇబ్బంది అయిపోయింది. ధనిక రాష్ట్రం తెలంగాణ ఉండేది, దాన్ని ఆర్థిక దరిద్ర రాష్ట్రంగా తయారు చేసేస్తాం. రోజు రోజు చూస్తూ ఉంటే పోతా ఉంది, చూస్తూ ఉంటే డౌన్ అవుతా ఉంది. కాబట్టి మళ్ళా మన కేసీఆర్ రావాలి. ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, మన కేసీఆర్ అయితేనే 10 ఏళ్ళు పరిపాలించి భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చింది మన కేసీఆర్. మన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. అందుకే మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మళ్ళా కేసీఆర్ వస్తేనే మనకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతాయి, అన్ని కూడా చేస్తే అని చెప్పి ప్రజలందరూ కూడా తండాలు వస్తున్నారు. తప్పకుండా ఈ 3 వార్డులు తెలంగాణ 3 మున్సిపాలిటీలు కూడా తప్పకుండా ప్రజలకు మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆదరణ ఉంది. తప్పకుండా ఈ 3 మున్సిపాలిటీలు కూడా 68 కౌన్సిలర్లు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. అలాగే మన మండల కార్యకర్తలకి, అలాగే మన ఎల్లంపేట గ్రామ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకి, అలాగే నా అక్క చెల్లెళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.